స్ట్రెచ్ మార్క్స్ ఎందుకు వస్తాయి? రాకుండా ఏమన్నా నివారణ చర్యలు తీసుకోవచ్చా? వచ్చిన తర్వాత వాటిని తగ్గించుకోవడం ఎలా? ఈ మూడు కూడా చాలామంది అడిగే ప్రశ్నలు. స్ట్రెచ్ మార్క్స్ వాటి పేరులో ఉన్నట్టే ఆ భాగంలో ఉన్న స్కిన్ ఓవర్గా స్ట్రెచ్ అయ్యి కింద ఎక్కువగా ఫ్యాట్ డిపాజిషన్ అయ్యి అది కూడా చాలా షార్ట్ పీరియడ్లో జరిగినట్లయితే ఆ స్కిన్ ఓవర్గా స్ట్రెచ్ అవ్వడం మూలంగా అందులో ఉన్న ఎలాస్టిక్ ఫైబర్స్ బ్రేక్ అయ్యి ఇలా మార్క్స్ అనేవి ఫామ్ అవుతాయి. అది నథింగ్ బట్ స్కార్ లాంటిది. ఒకసారి ఆ సిల్వర్ కలర్లోకి మారినట్లయితే అది పర్మనెంట్ అని. ఈ స్ట్రెచ్ మార్క్స్ ఫామ్ అయ్యేటప్పుడు మీకు కొన్ని సైన్స్ కనపడతాయి. ఆ ఏరియాలో కొంచెం దురదగా ఉండడము, కొద్దిగా ఒక్కోసారి నొప్పి రావడము, మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుని వాటిని కొంతవరకు ప్రివెంట్ చేయొచ్చు. అంటే అందులో ఒక 6 షేడ్స్లోకి మారుతుంది ఆ స్ట్రెచ్ మార్క్ అనేది. ఫస్ట్ పింక్, తర్వాత రెడ్, తర్వాత పర్పుల్, తర్వాత బ్రౌన్, వైట్, ఫైనల్గా సిల్వర్ కలర్. ఈ పింక్ స్టేజ్ అనేది ఎర్లీ స్టేజ్, కొంచెం డిప్రెస్డ్ లైన్ లాగా కనిపిస్తూ ఉంటుంది. ఈ స్టేజ్లో కానీ మీరు సరైన జాగ్రత్తలు తీసుకుని వెయిట్ పెరగకుండా వెయిట్ నియంత్రించుకుని, గర్భిణీ స్త్రీలు కూడా వాళ్ళకి ఎంత వెయిట్ పెరగాలో అంతే వెయిట్ పెరుగుతూ ఓవర్గా తినకుండా డైటీషియను ఇంకా ఆబ్స్ట్రిషన్ సలహాలతోటి అలా స్లోగా పెరుగుతున్నట్లయితే వెయిట్ అంత సడన్గా స్ట్రెచ్ మార్క్స్ అనేవి ఫామ్ అవ్వవు. ఇంకొకటి, ఈ అడోలసెంట్స్లో కూడా పిల్లలు అప్పుడే పెరుగుతూ ఉన్నప్పుడు కూడా ఈ స్ట్రెచ్ మార్క్స్ ఏర్పడతాయి. అప్పుడు కూడా మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లయితే, బరువు స్లోగా పెరిగేటట్లుగా అలాంటి జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఫ్యాట్ ఎక్కువ ఫామ్ అవ్వకుండా ఓన్లీ మజిల్ గ్రోత్ అయ్యేటట్లు, బోన్ గ్రోత్ అయ్యేటట్లు మీరు చూసుకున్నట్లయితే ఇవి తక్కువగా ఫామ్ అవుతాయి. ఈ స్ట్రెచ్ మార్క్స్ ఆ పింక్ కలర్లో ఉన్నప్పుడు మాత్రమే మీరు కొంతవరకు ప్రివెంట్ చేయగలుగుతారు. అది ఎలాగంటే కొన్ని హోమ్ రెమెడీస్ ఉన్నాయి. అలోవెరా జెల్లు, హైల్రానిక్ యాసిడ్, ఇంకా ఈ సరస్వతి ఆకు అని ఒకటి ఉంటుంది మన తెలుగులో, అది దానికి సంబంధించిన సీరమ్స్ అవి కూడా అమెజాన్లో దొరుకుతున్నాయి. అవి చాలా రెగ్యులర్గా మర్దన చేస్తూ వెయిట్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఉన్నట్లయితే ఆ పింక్ స్టేజ్లో ఉన్నప్పుడు కొంతవరకు వాటిని ఆపేసేయచ్చు. అది ఇంకా స్లోగా పెరుగుతూ రెడ్ ఇంకా పర్పుల్ కలర్లోకి వెళ్ళింది అనుకోండి, ఇంకా ఎక్కువైపోతున్నట్లు. అది బ్రౌను, వైట్, సిల్వర్ స్టేజ్లోకి వెళ్ళిందంటే అది వాటిని మళ్ళీ రివర్స్ చేయడం అనేది చాలా కష్టం. ఇంకా ఒకసారి స్ట్రెచ్ మార్క్స్ ఫామ్ అయిపోయినాయి, స్టెబిలైజ్ అయిపోయినాయి, వాటిని ఎలా తగ్గించుకోవాలి? ఇంకా లోవర్ అబ్డామెన్లో ఉన్న స్ట్రెచ్ మార్క్స్ అయితే ఆ స్కిన్ కూడా బాగా లూజ్ అయిపోయినప్పుడు వాటి హ్యాంగ్ అవుతూ ఉంటుంది. కొంతమందికి అంత ఎక్కువ లూజ్ అవుతుంది. వాళ్ళకి కొంతవరకు ఈ అబ్డామినోప్లాస్టీ ద్వారా ఎక్స్ట్రా స్కిన్ తీసేసి అంతవరకు స్ట్రెచ్ మార్క్స్ని రిమూవ్ చేసుకోవచ్చు. కానీ మిగిలిన శరీర భాగాల్లో మాత్రం మీరు ఈ మైక్రో నీడ్లింగ్, అది కూడా చాలా ఎక్కువ సిట్టింగ్స్ 3 to 6 వీక్స్ గ్యాప్లో రెగ్యులర్గా ఒక 1 year మల్టిపుల్ సిట్టింగ్స్ తీసుకుంటే కొంత తగ్గుతుంది. మీకు పూర్తిగా తగ్గుతుందని చెప్పలేము, కొంత తగ్గుతుందన్నమాట. ఆ కొంత మాత్రం మీరు అది కూడా రెగ్యులర్గా ట్రీట్మెంట్ తీసుకోవాలి. కనుక ఈ స్ట్రెచ్ మార్క్స్ ఫామ్ అయ్యేటప్పుడే మీరు రెగ్యులర్గా మీ బాడీ చెకప్ చేసుకుంటూ, సొంతగా అద్దంలో చూసుకోవడము అలాగే చేసుకుంటూ ఫామ్ అయ్యేటప్పుడే మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లయితే కొంతవరకు అవి పెద్దవి కాకుండా మీరు ప్రివెంట్ చేసుకోగలుగుతారు.